బడ్జెట్ పై చర్చలో భాగంగా లోక్సత్తా అధినేత జేపీ ప్రసంగిస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆసుపత్రికి వెళ్లే శక్తి లేక ఇంట్లో మునగదీసుకు పడుకుంటున్న వాళ్ళు రోజుకి 1,10,000 మంది 60వ నేషనల్ శాంపుల్ సర్వే వివరాలు 1100 మందికి ఆపరేషన్లు చేస్తే రోజుకు 3.5 కోట్లు ఖర్చు. ఇంటరిం బడ్జెట్ లో 625 కోట్లు చూపెట్టి ఈనాడు ఆరోగ్యశ్రీకి 925 కోట్లు చూపెట్టారు. వాస్తవానికి రోసయ్య గారి లెక్కల ప్రకారమే 1260 కోట్లు అవుతుంది రోజుకు 3.5 కోట్లు. కాబట్టి మళ్లీ చెప్తున్నాను అధ్యక్ష, 5 ఏళ్ల కాలంలో లేక 6 ఏళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ ఖర్చు ఇట్లాగైపోతే ప్రజలకు ఆరోగ్యం అందకుండా మీకు కనీసం 5,000 కోట్ల రూపాయల సంవత్సర ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. మళ్లీ ఇంకొక ప్యాటర్న్ కనిపిస్తున్నది, ఒక రీతి కనిపిస్తోంది. వనరుల వినియోగంలో ఏమవుతుందని చెప్పన్నది. ఇక మద్యం సంగతి సోదరుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను లోతుకి వెళ్ళదలుచుకోలే, కానీ వారి అభిప్రాయాన్ని కొంచెం సవరిస్తాను. ఈ బడ్జెట్లో కనిపించే అంకెలు కేవలం పైపై కనిపించేవే. నేను కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేస్తే గత సంవత్సరం ఒక్క మద్యం తాగుడు మీద ప్రభుత్వానికి అన్ని రూపాల్లో వచ్చిన ఆదాయం 10,500 కోట్ల రూపాయలు. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు ఇతర పెద్దలు 4,400 కోట్లు ఎంతో చూపెట్టారు. 4,800 ఎంతో. వాస్తవానికి ఎక్సైజే 5,700 కోట్లు వచ్చింది. దాని మీద అమ్మకం పన్ను ఇతరమైనటువంటివి లెక్కేస్తే 10,500 కోట్లు. అంటే కనీసం 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పేద ప్రజలు తాగారు. ఇల్లిసిట్ డిస్టిలేషన్ కాకుండా, కల్తీ కళ్ళు కాకుండా. ఈ ఏడాది 6,200 కోట్లు చేస్తున్నారంటే కనీసం అది ఆదాయం 12,000 కోట్లకు వెళ్తుంది. అంతా కలిపితే 18,000 కోట్లు తాగుతారు. 70 నుంచి 80 లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంటే బెల్ట్ షాపుల్ని తాగించడాన్ని ఒక ఉద్యమ రూపంలో రాష్ట్రం అంతా తీసుకెళ్లడం కోసం ఈ బడ్జెట్ కంకణం కట్టుకున్నది. ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏం చేయాలి? దయచేసి కొంచెం ఓపిక పట్టండి. నేను ఎక్కడా కూడా సభా మర్యాద ఉల్లంఘించలేదు, ఎక్కడా కూడా అనుచితమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అన్యాయం విమర్శ చేయలేదు. మొట్టమొదటిది అయ్యా లెక్కలు తప్పు కాదు. నేను తర్వాత చెప్తాను మీకు. మీకు సోర్స్ కూడా చెప్పాను. అధ్యక్ష, నేషనల్ శాంపుల్ సర్వే 60వ సర్వే. నేషనల్ శాంపుల్ సర్వే యూనివర్సల్ రెస్పెక్ట్. ప్లీజ్ కంక్లూడ్. ఏం చేయాలి? మొట్టమొదటిది ప్రతి మాటకి సమాధానం చెప్తే నేను కూర్చుంటాను, మళ్ళీ వేస్తాను. ప్లీజ్ కంక్లూడ్. మొట్టమొదటిది వృధాని అరికట్టాలి. కేవలం వనరుల్ని ఖర్చు పెట్టడమే ఫలితం అనుకుంటే చాలా పొరపాటు, వాపుని పలుకునుకుంటే పొరపాటు. మొట్టమొదటి పథకాల ఖర్చు ఏమిటి, ఫలితం ఏమిటి? రెండోది ఎత్తిపోతల పథకాలు నిజంగా ఈ రాష్ట్రంలో ఈ రైతులకు పనికొస్తాయా? ప్రత్యామ్నాయంగా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఇచ్చి ఎక్కువ రైతులకు న్యాయం చేసి ఖర్చు తగ్గించే పథకాలున్నాయా? ఆ పరిశీలన కనీసం జరగడం లేదు. మూడోది విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ కావాలి. అది చేయకుండా మేమెంత ఉత్పత్తి చేస్తామన్నా కూడా ఖర్చు పాపం పెరిగినట్టు పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఉదాహరణ అరికట్టాలి. రెండవది మన పథకాల్లో ప్రాధాన్యాలుండాలి. ఏదో రకంగా డబ్బు ఖర్చు పెడితే చాలదు.